వెలుగును వెతుక్కుంటూ ఎక్కడెక్కడో తిరుగుతున్నాను నేను. నీకది అవసరం లేదు కదా. గంగా, ఇక్కడికి వచ్చి చదువుకో. ఇక్కడ ల్యాంప్ ఆన్ అయిపోయింది. గంగా, లోపలికెళ్ళి చదువుకో. బయట బాగా చలిగా ఉంది. ఇక్కడ బానే ఉంది. ఊరికే ఫోర్స్ కొట్టుకు, నువ్వు మాట్లాడుకుంటా లోపలికి వెళ్ళు. నన్ను కోపడ్డానికి అసలు నువ్వెవరివి? గంగా, నువ్వు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నేను లోకంలో అందరికీ చెప్పుకుంటున్నాను, గంగా నా బెస్ట్ ఫ్రెండ్ అని, తనే నా బెస్ట్ ఫ్రెండ్ అని. కానీ నువ్వేమో నేను ఎవరని అడుగుతున్నావు. నేనేం కానా? అయితే సరే, ఇక్కడే కూర్చో. ఎల్ఎల్బీనా? ఏమైనా అర్థమవుతుందా? నీకు హెల్ప్ చేయనా? వద్దు, నేను చేసుకుంటాను. ఇలా ఇవ్వు. చిన్నప్పుడు కూడా నేనే నిన్ను చదివించేవాడిని, గుర్తుందా? ఎందుకలా ఎప్పుడు చిన్నప్పుడు గురించి మాట్లాడతావు? చిన్నప్పుడు ఏమైందో నీకంటే నాకే బాగా గుర్తుంది. నువ్వు నీ అవసరం కోసం కొన్ని సంగతులు మర్చిపోయావు, కానీ నేను మాత్రం మర్చిపోలేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.